గురునాథ్ రెడ్డి అన్న, వెంకమోహన్ రెడ్డి గారు, సాంబశివారెడ్డి, మన జిల్లా అధ్యక్షులు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మిథున్ రెడ్డి గారు, మన పార్లమెంటు మన జిల్లా ఇన్ఛార్జ్ మన ప్రియతమ విశ్వేశ్వరరెడ్డి అన్న, వెంకమోహన్ రెడ్డి గారు. బాబు దిగండమ్మా, లారీలో ఉండాలి, దిగండి. అక్కడ నాయకులకు ఇబ్బంది అవుతుంది. లారీ జెడ్పీటీసీ ఎంపీపీ గారు, కనగానపల్లి మండల కన్వీనర్ నాగమణి, కేశవరెడ్డి అన్న, చంద్రశేఖర్ రెడ్డి అన్న పైకి రావాల్సిందిగా కోరుతున్న వేదిక మీదకి. పార్వతమ్మ గారు, సర్పంచ్ బాబు 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 జెండా పక్కగా తీసుకోండి. ఆ సైడ్ సైడ్ పెట్టుకోండి, సైడ్ పెట్టుకోండి, సైడ్ వెనక్కి పెట్టుకోమ్మా. కింద పెట్టదు, వెనక్కి పెట్టి పైన పెట్టుకోండి. ఉన్నటువంటి ఈ రైతు సదస్సుకు మన ముఖ్య రాజంపేట పార్లమెంట్ సభ్యులు కార్యక్రమానికి నిశ్చితగా విచ్చేసినటువంటి మరి ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, కనగానపల్లి జెడ్పీటీసీ ఈశ్వరయ్య గారికి, మరి అలాగే ఈరోజు దయచేసి బాబు దయచేసి అర్థమ్మా, ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజలందరినీ వంచిస్తున్నాడు. మరి దయచేసి అర్థండి. ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రులు సునీతమ్మ కానీ, మరి పొయ్య రఘునాథ్ రెడ్డి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లా రైతాంగానికి, ఈ జిల్లా ప్రజానీకానికి పూర్తి స్థాయిలో మోసం చేసిన వ్యక్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మరి అంజనీయుని పూర్తి చేసి అంజనీయుని ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పెట్టినటువంటి 3,50,000 ఎకరాల పైచులకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీళ్లు ఇవ్వడమే సరైనమని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఆఫీసర్లు కష్టపడి ఒక కలెక్టర్ గారికి వీడియో తీస్తున్నప్పటికీ కూడా, సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా ఆ మండలంలో 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఎటువంటి దుష్ట పరిపాలన జరుగుతా ఉంది నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర నియోజకవర్గం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత గారు ఒక మంత్రిగా మీ 30 నెలల పాలనలో కనీసం 1 ఎకరాకు కూడా మీరు నీళ్లు తీసుకురాలని దురవస్థలు ఉన్నారు. సిగ్గుచేటు. కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన హంద్రీనివా 75% రాజశేఖర రెడ్డి గారు హయాంలో పూర్తి అయితే మిగిలిన 25% కూడా 200 కోట్ల కమిషన్లు కొట్టి కాంట్రాక్టర్లతో పనులు చేపించిన ఈ కమిషన్ల వ్యాపారం ప్రజలకు తెలియదా సునీతమ్మ? ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారి వరప్రదాయని అంద్రీనివాలోని ప్రతి నీటి చుక్క మీద మా రాప్తాడు నియోజకవర్గం నీళ్ళు ఇచ్చినామని చెప్తారా? గంగ పూజలు అంటారా? అడుగడుగునా చెరువుకు నీళ్ళిస్తే గంగ పూజ, చెరువు సగం నిలిస్తే గంగ పూజ. ఇదేనా మీరు చేస్తా ఉన్నది? సిగ్గులేదా? 74,000 ఎకరాల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేయాల్సి ఉండగా 1 ఎకరాకైనా మీరు డిస్ట్రిబ్యూటర్ నిర్మాణం చేసినారా? ఎందుకు మీకు మంత్రి పదవి? రైతులకు నీళ్ళు ఇవ్వలేని మీకు మంత్రి పదవి ఎందుకు సునీతమ్మా? బీసీల పైన దాడులు చేయడానికా? దోపిడీలు చేయడానికా? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి సంపూర్ణ రుణమాఫీ చేస్తారని నమ్మి మీకు ఓట్లేసినారు సునీతమ్మ. మీకు ఎంత సీన్ లేదు, మీకంత సీన్
ఆ సంపూర్ణ రుణమాఫీ చేయకుండా ఆ సంపూర్ణ రుణమాఫీ చేయకుండా మళ్ళీ ఓట్లడిగే హక్కు లేదు నీకు సునీతమ్మ అనే సందర్భంగా ఆత్మకూరు మండలానికి సంబంధించిన 24,000 ఎకరాలకు లిఫ్ట్ ద్వారా కానీ గ్రావిటీ ద్వారా కానీ నీళ్లు ఇచ్చిన తర్వాత నీకు ఆత్మకూరుకు వచ్చే హక్కు ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు 1వ ప్యాకేజీలో 12,000 ఎకరాలు పలమటి ఆలేరు, సిద్ధరాంపురము, ఆత్మకూరు, ముట్టాల, కొరిదిల్ల, కొండపల్లి గ్రామాలకు నీళ్లు ఇస్తే వాటి డిస్ట్రిబ్యూటర్లు మీరు రద్దు చేస్తారా? ఇందుకేనా మీకు మంత్రి పదవి? 3వ ప్యాకేజీలో తోపుదుర్తి, పాలచెర్ల, సనప, రంగంపేట, వేపచెర్ల, మజగుప్ప, యాలేరు గ్రామాలకు 16,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేస్తే మీరు రద్దు చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? 3 సంవత్సరాలుగా రైతులు కరువు బారిన పడి విలవిలలాడుతా అంటే ఎన్నడైనా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా? 2013-14 ఇన్పుట్ సబ్సిడీ మాకు సంబంధం లేదని అంటారా? మీకు ఏమైనా మంత్రిగా బాధ్యత ఉందా? పంట పండిస్తామంటారు, ఎక్కడైనా ఒక ఎకరా పండించారా? సునీతమ్మ మీ పొలంలో పండిందా? 2 గంటలతో కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మన కలెక్టర్ గారు చెప్తారు 3,72,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం 2 గంటల ద్వారా అని. ముఖ్యమంత్రి గారు చెబుతారు, కలెక్టర్ గారు పాటిస్తారు. ముఖ్యమంత్రి డైరెక్షన్, కలెక్టర్ ఓవర్ యాక్షన్. ఎన్ని చెరువులు నింపినావు తల్లి? ఎన్ని చెరువులు నింపినావు? దాదాపుగా 25 చెరువులకు నీళ్ళే పోలేదే. పోయిన 8 చెరువులకు అరకొన నీళ్ళేనా? ఈ రోజు మీరందరూ గమనించాలా. ఆత్మకూరు మండల ప్రజలు, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు, అధికారం అంటే మీరు పదవినిస్తే సేవకుని మాదిరి మీకు పనిచేసేకి ఆ పదవి ఉపయోగపడాలా. అంతేగాని మీరు ఇచ్చిన పదవి వల్ల కోట్ల రూపాయలు దండుకునేదానికి కాదు. ఈరోజు నేను ఓడిపోయినట్టుగాక, ప్రజలు నాకు తక్కువ ఓటు చేసినట్టుగాక, నేను ఒకటే చెబుతున్నా, ఓనమాలు రాని పరిటాల సునీతకు మంత్రి పదవి ఇస్తే 2009లో దివంగత రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినంటే ఈ ఆత్మకూరు ప్రాంతం కోనసీమ ఖచ్చితంగా అయ్యేదని కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టించిన ఆత్మకూరు లిఫ్ట్ పథకాన్ని రద్దు చేసి, పేరూరు బ్రాంచ్ కాలువ పథకాన్ని రద్దు చేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమ ఒక మండల కేంద్రంలో, ప్రతి నెలకు ఒక మండల కేంద్రంలో మనము ఇదే రకంగా ఉద్యమాలు చేద్దాం. ఎకరాకు 15,000 రూపాయలు, ఎకరాకు 15,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగకూడదు. రుణమాఫీకి స్కేల్ ఆఫ్ ఫైనాన్సా? మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేదా? ఏ ప్రాతిపదికన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు? ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ కలిసి అంటా ఉన్నారు. ఇన్సూరెన్స్ ఏమన్నా నీ అప్ప సొమ్మ చంద్రబాబు? మేము కట్టిన ప్రియంకి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఖచ్చితంగా కుట్ర జరుగుతోంది. ఈ రోజు అంద్రిని వాళ్ళు మెయిన్ కాలువ మాత్రం దూకుతూ ఉన్నారు. పిల్ల కాలువలు కానీ బ్రాంచ్ కెనాల్స్ కానీ తాకే పరిస్థితి లేదు. ఈ రోజు అనంతపూర్ భూములు కావాలా, అనంతపూర్ రైతుల భూములు అన్ని కూడా కావాలా. ఎందుకంటే కుప్పానికి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఈ రోజు అంతా ఎంతో ఇక్కడ చెరువులకు నీళ్లు ఇస్తా ఉన్నారు. రేపు కూడా ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అనంతపూర్ ప్రజలు భూములు కావాలా, కానీ అనంతపూర్ ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ వద్దు. అనంతపూర్ రైతులకు మేలు చేయకూడదు. అనంతపూర్ లో ఉన్నంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ లేరు. మీరందరూ కూడా గమనించాలా. రైతులకు ఏం చేశారు అనంతపూర్ జిల్లాలో అని చెప్పి చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు అని చెప్పి ప్రకటించినాడు రైతులకి. దాంట్లో ఇచ్చింది కూడా 1.5 లక్షే.
మిగతా 3.5 లక్షలకు ఏదో ఒకటి ముడిపెట్టి చనిపోయిన వాళ్ళతో కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా మీరందరూ కూడా గమనించాల్సిన ఒక మండల ఎలక్షన్ లో ఒక ఎంపీపీ వైస్ ఎంపీపీ పార్టీ మారి వచ్చి మేము రిజైన్ చేసి మేము అధికారంగా మేము ఈ రోజు ఎలక్షన్ కు వచ్చి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీపీలు అవుతామంటే ఎంత దౌర్జన్యంగా ఈరోజు ఎంత అన్యాయంగా వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ డిక్లేర్ చేసుకున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు మీరు ఒకటి గమనించాలా, ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ మారినారంటే అది ఏది మార్పు? అది ప్రజల్లో మార్పుకు సంకేతం అని చెప్పి కూడా ఈరోజు మీ సమస్యల్లో పరిస్థితులను ఎదుర్కొనే సత్తా మన ప్రకాష్ రెడ్డి గారికి ఉందని చెప్పి కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా మన రాప్తాడులో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో అత్యధిక మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు. ప్రకాష్ రెడ్డి గెలిస్తే ఏం పెద్దనా మీకు ప్రకాష్ రెడ్డి గెలిస్తే అంటే ఆ పిల్లోడు నీళ్ల కోసం రైతుల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా ప్రకాష్ రెడ్డికి ఉందని చెప్తున్నారు. రాబో 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలా. ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నియోజకవర్గంలో రైతులకు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ అందరూ కూడా మంచి రోజులు వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరున కోరుకుంటూ అనేది ఇవాళ జాతీయ స్థాయిలోని ముఖ్యమంత్రుల సాధికారిక కమిటీ హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం ఎలా ఇవ్వాలని చేస్తే ఎకరానికి 10,000 నుంచి 15,000 ఇవ్వాలని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ పార్టీ లీడర్ గా 2010లో హైదరాబాద్ లో ఎమ్మెల్యే కోర్టులో ఆమరణ చేశాడు. జాతీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి ఎకరానికి 10 నుంచి 15,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక్కడ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రకాష్ అన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ వేరు, నష్టపరిహారం వేరు, 3 ఇచ్చి తీరాల్సిందే. మనం డిమాండ్ చేసేది ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆల్రెడీ చట్ట ప్రకారం అనౌన్స్ చేసేస్తారు హెక్టార్ కింద అనేది. కానీ నష్టపరిహారం వల్ల ఎకరానికి 15 నుంచి 25,000 పంటలు బట్టి ఇచ్చి తీరాల్సిందే. ఇంకొక ప్రధానమైన అంశం, ఈరోజు ఇవాళ క్యాపిటల్లో విజయవాడలో ఉన్న బస్ స్టాండ్ అనేది 85% ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే కట్టారు. చంద్రబాబు నాయుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగులేసేదాన్ని ఓపెన్ చేశారు చెన్నారెడ్డి గారు. కానీ చెన్నారెడ్డి గారు దాన్ని నేను కట్టానని చెప్పలా, కట్టింది ఎన్టీ రామారావు గారు అని చెప్పాడు. కానీ దేశ చరిత్రలోనే ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి ఎవరూ కూడా లేరు. మన ముఖ్యమంత్రి పథకం అనేది రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం 2007 ఆగస్టులో శంకుస్థాపన చేయటమే కాదు, 190 కోట్లతో 90% పని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఇవాళ నేను చేశానని చెప్తున్నాడు. ఒక గ్రామంలో అంటే ఒక తప్పుంచాడు, బయటికి వెళ్ళి కనపడి పిల్లలంతా నా పిల్లలేనని చెప్తున్నారు. 3 రోజులు ప్రతి వాడికి చెప్పు తీసుకుంటారన్న వీళ్ళందరినీ పిల్లలంతా అని. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నువ్వు చేయని కార్యక్రమాలు ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారే పోలవరం రాజశేఖర రెడ్డి గారు, పులిచింతల రాజశేఖర రెడ్డి గారే పులిచింతలే రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అందరినీ కానీ అలాగే కొరకల రిజర్వాయర్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ గండికోట హౌకు మీరు రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాలు ఇవాళ 80% రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కేవలం రాజశేఖర రెడ్డి గారికి పేరును వదిలేయటం వల్ల తిరిగి 10% పూర్తి చేసి ఇవాళ నాయం చెప్పుకున్నాం. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సదస్సులో ఒక్క రైతు కూడా మీరు మాట్లాడితే తప్పట్లు కొట్ల. కానీ ఐజయ్య గారు శాసనసభ్యుడిగా రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తగానే మీరు తీసుకొచ్చిన ప్రజలతో కూడా మీరు ఎంత కర్తవ్యంతో రెస్పాండ్ అయ్యారో ఒక్కసారి చూడండి. సంతోషంగా ఉన్నారా? రైతులందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు ఆ రోజు మోసపోయి మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఓట్లేశారు? చంద్రబాబు నాయుడు గృహణలాగా తెలుసు కదా, గృహణులకు పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా? ఆ గృహణులకు పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా? అట్లా చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినా కూడా రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఏమీ చేయడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. నిజంగా మన రైతులు, మహిళలు, మరి విద్యార్థులు, మరి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు. ఎవరు ఒక్కరైనా వదిలిపెట్టారు?
వదిలిపెట్టాడైనా? ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలే. మరి అటువంటి వారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకు వర్షాలు పడతాయా? గొడుగుడు బయటకు వెళ్ళాలి మనం ఈసారి. గొర్రెలు బయటకు వేసామా? మరి అది పరిస్థితి. పడుకుని వెళ్ళాం మనమంతా. మరి ఇప్పుడు 2 ఏళ్ళైంది. రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. చేశాడా? మరి మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క సంతకంతో రైతుల కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతు బిడ్డల అభివృద్ధి కోసం, రైతు కూలీల సంక్షేమం కోసం చేసినటువంటి మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. హంద్రీ నివాకి ఏం చేశాడో మీకు తెలుసు. మీ పక్కనే ఆత్మకూరు దగ్గరే 1 కిలోమీటర్ కాలువ తవ్వినాడు 1996వ సంవత్సరంలో. ఎందుకు తవ్వినాడో తెలుసా? 40 టీఎంసీల 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుని 5 టీఎంసీల కుదించి తాగునీటి ప్రాజెక్టుగా మార్చడానికి కుట్ర చేసి కాలువ తవ్వాడు. అది కూడా ఆయన తవ్వకుండా మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో నెలలు కూడా జరగకముందే మరి ఒకసారి శంకుస్థాపన చేశాడు. కాలువని 5 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు తగ్గిస్తే 40 టీఎంసీలకు పెంచి జీవో ఇచ్చి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినాడు. ఈరోజు ఇంత కరువులో కూడా 25 టీఎంసీల వరకు నీళ్లు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం కాదా అని చెప్పి ఈరోజు మీరేం చేస్తా ఉన్నారు? జీడిపల్లికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. నేను అక్కడ ఎమ్మెల్యేలనే గౌరవం చంద్రబాబు నాయుడు గారికి లేదు. మొన్న ముచ్చుమరిలో చూసాం ప్రారంభోత్సవ సభకు ఒక దళితుడైనటువంటి ఐజయ్య ఎంతమందో డబ్బులిస్తే వెళ్ళిపోతే ఐజయ్య లాంటి దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా డబ్బులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన వేదికెక్కితే ఒక దళిత ఎమ్మెల్యే మాట్లాడితే నీకు ఎందుకంత భయం అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ప్రకారం అధ్యక్షత వహించాలా లేదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 175 మంది శాసనసభ్యులకు నాయకుడు ఏమేరు? ఒక్క శాసనసభ్యుడు మైక్ తీసుకుంటే మీకెందుకు ఉత్తగాడుతా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి ఏం మాట్లాడాడు ఆయన? రాజశేఖర రెడ్డి గారు కాదా దీన్ని ప్రారంభించింది? పోలవరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని అనుమతులు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడిగినాడు. ముచ్చుమరి ప్రాజెక్టుకు ఎవరు ప్రారంభించింది? ఎవరు నిర్మించింది? నీవేం చేశావని చెప్పి అడిగితే ఒక ముఖ్యమంత్రిగా శాసనసభ్యుని మైక్ పిక్కుంటావా? మీ పక్కనే డిప్యూటీ సీఎం గారు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. మా పార్టీ నుంచి ఫిరాయించిన భూమా నాగరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. స్టేజ్ నిండా మీ వాళ్ళే ఉన్నారు. ఒక్క శాసనసభ్యునికి 10 నిమిషాలు టైం ఇచ్చి మీరు మాట్లాడి సమాధానం ఇవ్వకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ దగ్గర సమాధానం లేదు. మీకు సమాధానం చెప్పే నిజాయితీ లేదు కాబట్టి ఈరోజు శాసనసభ్యుల నుంచి మైక్ బిక్కుంటున్నారు. జీడిపల్లి రిజర్వాయర్కి వచ్చినప్పుడు ఈరోజు ప్రకాష్ ఏ విధంగా అడుగుతా ఉన్నాడు. నేను నిలదీశా. నేను ఒక్కనే ఉన్నా, అందరూ వాళ్ళే ఉన్నారు. మా నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్టు ప్రారంభించినారు. మీ రాష్ట్రాల నియోజకవర్గంలో కూడా 70,000 ఎకరాల పైగా నీళ్లు ఇవ్వాలా? మాకు నీళ్లు ఇవ్వకుండా మీరు కుప్పము తీసుకోవడం న్యాయమా అని చెప్పి నేను అడిగా. ఏమంటారు ముఖ్యమంత్రి గారు? మీ గవర్నమెంట్ పాలసీ వేరు, మా గవర్నమెంట్ పాలసీ వేరు అంటాడు. ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారే, మన కడుపు కొట్టే కుప్పాన్ని తీసుకుపోతారంటే అదేనా మీ పాలసీ? నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఎమ్మెల్యేనా నోరు తెరిచి మా నీళ్ళయ్యా కరువు వచ్చే ప్రాంతం మాది, 20 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు కరువు
ఇచ్చారు, మాకు నీళ్లు ఇచ్చినాక మీరు తీసుకుపోండి ఒక్క మాట అయినా మాట్లాడినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా అంటే చాలా ప్రేమ. ఈ కరువుని దుర్భిక్షని కూడా పారుదోలేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కూడా చెప్తూనే ఉంటారు. కానీ చేతుల్లో ఉండే పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. ఈ రోజు హెచ్ఎల్సి ద్వారా కేవలం 1.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు వస్తోంది. రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లిస్తే మరి ముఖ్యంగా హంద్రీ నీవా ద్వారా తీసుకొచ్చేసి ఈ జిల్లాలో సాగునీరు తాగునీరు అందించినప్పుడే ఈ సస్యశ్యామలమవుతుందని చెప్పేసి ఈ దుర్భిక్షాన్ని కూడా పాలనలో వాడతామని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను కూడా సార్థకం చేస్తూ రాజశేఖర రెడ్డి గారు 6,000 కోట్ల రూపాయలతో పైబడి కూడా చేసి ఈ రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు అందరినీ ఇస్తే ప్రాజెక్ట్ తీసుకొని వస్తే ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు హంద్రీనివా కూడా ప్రారంభించడం జరిగింది రాజశేఖర గారి చేతుల మీద కూడా. 2004 కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలాగే కూడా ఆత్మగూరు పట్టణాన్ని పోతూ ఒకటే ప్రకటించారు, వస్తున్నది 2003లో అని అనుకున్నాను, మన ప్రభుత్వం రాబోతున్నది, మీ అందరూ అనుకున్నట్లుగా మీ ప్రభుత్వం అనేది కూడా వస్తుంది, వస్తానే మొట్టమొదటిగా ఇక్కడే హంద్రీనివాకు 40 టీఎంసీలతో ప్రారంభించి ఆ తర్వాత ఇంకా కూడా 20-25 టీఎంసీలు కూడా ఎక్కువ చేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని చెప్పి ఆ రోజు శపథం కూడా చేశారు. మాట చెప్పిన ప్రకారమే 2005లో తిరిగి కూడా ఉరవకొండలో కూడా పునాది రాయి వేసి అతను ఇక్కడ నుంచి మనకు దూరం కాకమునిపే 2009కే దాదాపుగా కూడా 70% 65% కూడా పూర్తి చేసిన కీర్తి రాజశేఖర్ గారికి కూడా దక్కింది. తర్వాత ఆయన స్ఫూర్తితోనే ఆయన ఏదైతే మాట చెప్పారో అనంతపురం జిల్లాకు ఆయన మాట నిలబెట్టాల్సిన కూడా వారసులుగా మా పైన ఉందని చెప్పేసి ఆ రోజు మేము కావచ్చు, ఇక్కడ ఉండే మిత్రులందరూ కూడా సహకారంతో రఘువీరెడ్డి గారు కానీ మేము కానీ మొదటి దశను కూడా పూర్తి చేసి ఆ రోజు 2012 ఫిబ్రవరి 18 నుంచి కూడా 29 వరకు కూడా పాదయాత్ర ద్వారా కృష్ణా జలాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదైతే భిక్ష పెట్టారో దాన్ని తీసుకొచ్చేసి ఈ అనంతపురం జిల్లాకు అంకితం చేసింది రాజశేఖర గారు చలవ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం. చంద్రబాబు నాయుడు వస్తే నేను తీసుకొచ్చినానంటాడు, పరిటాల సునీత గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటారు, రఘునాథరావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినారంటారు. కానీ అంటున్నాను 30 ఎవరు తీసుకొచ్చింది ఇది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చదువు వల్ల మాత్రమే వచ్చిందని చెప్పి మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు 32 టీఎంసీలు వస్తే 30 ఎకరాలకు కూడా నీళ్ళని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం అనేది కూడా ఉంది. కానీ మాటలు మాత్రమే ఎక్కువ. ఈ రోజు మీ యొక్క మంత్రి చెప్తా ఉంది, ఈరోజు పరిటాల సునీత గారు ఏ నీళ్లు తీసుకొచ్చాను రాప్తాడు నియోజకవర్గానికి ఇచ్చినానని చెప్తున్నాను. కానీ నేను అడుగుతున్నాను, ఈ రోజు కుడికాలో కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 49 చెరువులకు కూడా దాదాపుగా కూడా 4 టీఎంసీలు ఇచ్చిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది. అలాగే హంద్రీనివా ద్వారా చీడిపల్లి దగ్గర నుంచి ఈ రోజు గొల్లపల్లి వరకు కూడా కేవలం 21 చెరువులకు మాత్రమే నీరిచ్చింది. 21 చెరువుల్లో పూర్తిగా నింపింది 5 చెరువులు మాత్రమే. ఒకటి రంగంపేట చెరువు అయితే ఈ ప్రజల